ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సర్వం విశ్వతో వృత్వా అత్యతిష్ఠతుషాంగులం. స్థానంలో వాళ్ళంతా కూర్చోవలసిందిగా ప్రార్థన. మీరందరూ కూర్చున్న తర్వాత స్వామి దీపస్వరూప పరమాత్మనే నమః. సకలోపచార పూజాం సమర్పయామి. వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్గచ్చవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆషాఢ శుద్ధ నవమి దశమి ఉత్సవానికి ఆరంభంతో గణపతి పూజ పుణ్యాహవాచనాది ఆరంభ విధులు ప్రారంభమై ఎల్లుండి అన్న సంతర్పణతో అఖండంగా నామ సంకీర్తన వైభవాన్ని ప్రతి ఒక్కరి హృదయాలలో పాండురంగ సహిత రుక్మిణీదేవి ఎలాగైతే విరాజిల్లుతూ ఉన్నారో సుస్థిరంగా తాతలు వారి తరాల నుంచి విగ్రహాలు దేవాలయంలో ఎందుకు పెడతాం, అవి మారవు. ఎందుకంటే మనం చేసే ఉపచారాన్ని బట్టి అవి స్థిరంగా ఉంటాయి. భగవంతుడి రూపాన్ని కూడా విగ్రహ రూపంలో హృదయ దేవాలయంలో ధారణ చెయ్యాలి. మానవ జన్మకు పరమార్థం అదొక్కటే. అందుకే వేదంలో ఒక మాట అంటారు, అవం బ్రహ్మద్విషో జహి. ఇది ఒక మహావాక్యం. దీన్నే శంకర భగవత్పాదులు ఇంకొక మాటగా చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. మిథ్య అంటే అసత్యం, బ్రహ్మ సత్యం ఉండేది అదే, మిథ్య అంటే లేనిది. కానీ ఇక్కడ జగత్తులో ఉన్న గమ్మత్తైనటువంటి మత్తు ఏమిటి అంటే మిథ్య కనిపిస్తుంది, సత్యం కనపడదు. దేహం కూడా మిథ్యయే. మన వయస్సుకు ఎన్ని సంవత్సరాలు గడిచాయో దాని పూర్వం ఇది లేదు. మళ్ళీ ఇంతకాలం ఉంటామని గణితం లేదు. అందుకే
ఇందాక ఒక మాట కూడా అన్నారు పుణ్యవచనంలో, శామ్యంతు ఈతయ. ఈతి బాధలు అంటారు చూసారా? అంటే ఇది ఇదమిత్తం అని తెలియనటువంటివన్నీ ఈతి బాధలు. ఇది ఇంతే, ఇది ఇలాగే. ఈతి బాధలకు ఎన్నో రకాలైన ఉపమానాలు మనం నాలుగు సృష్టికి ధర్మాలు చెప్పినట్టయితే సర్వ సమాజానికి ఒక ధర్మం చెప్పారు పరమాత్మ. అందులో భాగవతోత్తములు విశేష ధర్మాన్ని చెప్పారు. పరమాత్మ చెప్పిన ధర్మమే భాగవతోత్తములు చెప్పారు, భజన ధర్మం. అందుకే పాండురంగాశ్రమం అంటే ఎందుకు మాకు ప్రాణం, అక్కడ భజన ఉన్నది. ఎందుకంటే మా ప్రాణమే కాదు, మీ ప్రాణం అంతా కూడా భజనలోనే ఉన్నది. అంటే మాటలు చెప్పడం సులువే, మా ప్రాణం, మీ ప్రాణం, ఇంకొక ప్రాణం, ఆ ఇష్టం. కానీ భజ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని శంకర భగవత్పాదులు మోహముద్గర స్తోత్రంలో ముద్గరంగా వర్ణించారు భజ అనేటువంటి శబ్దాన్ని. ఎన్ని మోహాలు ఉన్నాయో అన్ని మోహాలు అందులో చెప్పుకుంటూ వచ్చాయి. మొట్ట 4 పాదాలు చెప్తే 4 పాదంలో మొట్టమొదటి 3 పాదాలు కూడా మోహాన్ని చెప్పి 4వ పాదంలో ముగ్గురాన్ని చెప్పారు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. కాబట్టి వేదం అందరూ చదవక్కర్లే. వేదం చదవాలి అంటే కర్మ చేయకుండా వేదాన్ని చెప్పకూడదు. ఎందుకంటే అకర్మ సహితమైన వేదం ఎక్కడ లేదు, కర్మ సహితమైన వేదమే ఉంది. కాబట్టి ఊరికే మంత్రం చెప్పి కర్మ చేయకపోయినా, కర్మ చేసి మంత్రం చెప్పకపోయినా అది నిష్ఫలమైనటువంటి కర్మ, పాపయుక్తం. అందుకని అకుర్యాం నిష్ఫలం కర్మ. నేను మనసుకు స్వేచ్ఛ, భక్తికి స్వేచ్ఛ ఉండకూడదు. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు భక్తికి స్వేచ్ఛ ఉండటము, కమ్యూనిజము రెండు ఒకటి. ఎందుకంటే గురువులు చెప్పిన విధానాన్ని కాకుండా నా పద్ధతిలో నేను పాటిస్తాను అనేటువంటి దానికి భక్తికి ఎక్కడ లింక్ ఉండదు, లింక్ కుదరదు. భక్తి ఎప్పుడు గురువధీనమై గురువులు చెప్పినటువంటి మార్గంలో ఒక సంప్రదాయాన్ని మనం అనుసరించి, అనుమతించి, స్వీకరించినటువంటి సంప్రదాయాన్ని ఆచరిస్తే దాన్ని భక్తి అంటారు తప్ప అది కానటువంటి భక్తి ప్రపంచంలో ఎక్కడ భాషించినట్టుగా మనకు ప్రమాణాలు, పురాణాలు రెండూ తెలుపట్లేదు. అందుకే ఒక పరంపరని ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు భజన సంప్రదాయం, దీనికి భజన అనేటువంటిది వాకుకు సంబంధించింది తప్ప జన్మకు సంబంధించినటువంటిది. ఇలాగ చాలా అనేక విశేషాలు భజన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నా, కానీ కీర్తన, భజన, మనన. భజన చేస్తే మనన మనకు అభ్యాసంలోకి వస్తుంది. ఎందుకు చేయాలి భజన అంటే నిరంతర మనన. ఇప్పుడు పాటగా పాడారు, మామూలుగా చెప్తే నమశివాయ చెప్పండి అయ్యా అంటే చెప్పలేదు. అదే నమశివాయని కీర్తనగా ఛందోబద్ధం చేసి గానంగా పాడారు అంటే అది మీకు తెలియకుండానే మీ నోట పలుకుతూ ఉంటుంది. అందుకే పిల్లలకైనా శుశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని. పాము వచ్చినా పాట పాడితే ఆగిపోతుందట. చూడండి, లోకంలో ఎంత అద్భుతమైనటువంటిది గానానికి ఉన్నటువంటి కౌశల్యం అటువంటిది. అందుకే పాండురంగ రుక్మిణి అనేటువంటి పదంలోనే భజన దాగి ఉన్నది. పాండు అంటే తెలుగు. తెలుగు ఎప్పుడు కూడా వేదాంత వేదాది విషయాల యందు సాత్వికానికి చిహ్నంగా పెట్టారు. తెలుగు సత్వగుణానికి, మోక్షానికి ప్రతీతి. రుక్మిణి అమ్మవారు బంగారు వరం, రూపము అంటేనే బంగారు. రుక్మిణి బంగారు ముఖం కలిగినటువంటి అమ్మవారు. అంటే తెలుపుకు శక్తి ఏదైనా ఉన్నది. ఆకాశం తెల్లగా ఉన్నది, అందులో సూర్యుడు హిరణ్యవర్ణంలో భాషిస్తున్నాడు. మన హృదయం తెల్లగా ఉన్నంత మాత్రాన సరిపోదు, అందులో ఒక శక్తి ఉండాలి. రుక్మిణి అనేటువంటి శక్తి మనలో ఉండాలి. అది జీవము. ఆ జీవం ఎప్పుడూ కూడా భజన చేస్తూ ఉండాలి. ఎప్పుడు భజన అనేటువంటి క్రియను, భజన అనేటువంటి దానికి భజ భజ అంటే స్మర స్మర, భజ భజ స్మర స్మర.
అని ఈశావాస్యోపనిషత్తులో ఓం స్మర కల్పిట్ గుస్మర ఓం స్మర కల్పిట్ గుస్మర అనే చెప్తూ ఉన్నారు. అంటే నిరంతరం ఏది లేకపోయినా ప్రణవాన్ని, ఆ శ్వాసలో ప్రణవాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీరు చేసినా చేయకపోయినా మీ శ్వాస ప్రణవాన్ని ధ్యానం చేస్తూనే ఉంటుందని కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో మనకు చెప్తూ వస్తున్నారు. అదే జీవం, దాని నుంచి భేదింపబడేటువంటి అక్షరములన్నీ అనేకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ప్రణవంలోనే కలుస్తాయి. ఈ సత్యాన్ని తెలుసుకునేంత వరకు మిగిలిన అక్షరాలకు అర్థాన్ని ప్రతిపాదించేటువంటి దేవత భజన చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆ దేవతలందరూ కూడా ప్రణవాంతర్గతమై, ఆ ప్రణవము హృదయాంతర్గతమై సత్యాన్ని అవబోధపరిచిన రోజున ఈ జీవికి మళ్ళీ కూడా మోహం అనేటువంటి దాన్ని పొందే అవకాశం లేదు కనుక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకే ఈవేళ ఆరంభమై స్వామివారికి అభిషేకం, కీర్తన ప్రారంభం, అహోరాత్రం రేపంతా కూడా 3 రోజులు అఖండ నామ సంకీర్తన, ఆకరణాంతము శ్రవణం చేయటానికి యోగ్యమైనటువంటి యావత్ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి ఒక మాట చెప్పి ఆపేద్దాం. విష్ణువుకు నారాయణుడికి దగ్గరగా ఉన్న ఒక దేవతను చెప్పండి. అందరూ అంటారు లక్ష్మీదేవి కాళ్ళను ఒత్తుతూ కూర్చొని ఉంటుంది అని. కానీ లక్ష్మీదేవి అమ్మవారు కాళ్ళను ఒత్తుతుంటే నిద్రపోతూ ఉంటారు. అందులో రేపు నిద్రకు ఉపక్రమిస్తాడు ఆయన, యోగ నిద్రకు. కానీ ఏ నిద్రలో ఉన్న నారద మహర్షి వస్తే మాత్రము ఆయన నిద్ర లేస్తాడు. ఎందుకంటే ఈయన నిద్రతో ఆయనకు పని లేదు. ఆయన మనస్సు లేక దూరి హృదయంలో ఉన్నటువంటి జీవంతో సంభాషించగలిగినటువంటి శక్తి నారద మహర్షికి ఉన్నదట. అందుకే నారద ఆ గానం ఏదైతే ఉన్నదో అదే నారద సంప్రదాయంలో పరమాత్మ మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి సంప్రదాయం భజన సంప్రదాయం. ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత ఋషులు, ఆ ఋషుల దగ్గర నుంచి వేదములు, వేదముల దగ్గర నుంచి శాస్త్రములు, ఇవన్నీ కూడా నియమిత సీమలకి వెళ్ళిపోతూ వచ్చిన అనియమిత సీమలో ఉన్నటువంటి పరంపర, మొట్టమొదటి పరంపర ఏదైనా ఉన్నది అంటే అది నారద సంప్రదాయంలో వచ్చినటువంటి భజన పరంపర. కాబట్టి భజన అనేటువంటిది ఏకాగ్ర చిత్తంతో, ఇందాక ఒక మాట చెప్పాము. ఇప్పుడు మన పీఠానికి, ఒక్కొక్క పీఠానికి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇలా 4 పీఠాలకు 4 వాక్యాలు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదుల పీఠంగా మనం కూడా ఒక వాక్యం ఉంది మనకు పుష్పగిరి పీఠానికి. అవబ్రహ్మ ద్విషోజహి, అవబ్రహ్మ, బ్రహ్మ అవ ఉండుగాక, బ్రహ్మమే ఉండుగాక, ద్విషోజహి, శత్రువులు ఉండకుండా పోవుగాక. శత్రువులు అంటే మీరు మేము మాకు పడకపోతే శత్రువులని కాదు, సత్యానికి శత్రువులు ఉండకూడదు. ఇది బాగా మనం అవగతం చేసుకోవాలి. సత్యం ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మ సత్యమైనప్పుడు, జగత్తు మిథ్య అయినప్పుడు మన జ్ఞానానికి ఏదండి ప్రథమ శత్రువు? జగత్తే. జగత్తును మరిచేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం భజనే. అందులో నిస్సందేహమైనటువంటి వాక్యం. కాబట్టి భావానంద భారతీ స్వామి వారు ఇక్కడ మరుకాకు గ్రామం, సిద్దిపేట జిల్లా మరుగు గ్రామంలో పాండురంగ ఆశ్రమం. అనాదిగా ఇందాక మన శర్మ గారు చెప్పినట్టుగా పుష్పగిరి పీఠం దాదాపు మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడులో బళ్ళారి దాటి మద్రాసులో ఇప్పుడు మనకి ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వేగా పిలువబడుతున్నటువంటి స్టేషన్ ఉన్నదో అంతవరకు మన సీమ ఉన్నది. పుష్పగిరి పీఠంచే పాలింపబడినటువంటి ధర్మ సామ్రాజ్య స్థాపన అంతవరకు ఇదంతా కూడా మన పీఠ పాలితంలోనే ఉన్నటువంటిది. తేహినో దివసాంగత, ఆ రోజులన్నీ పోయాయి. అప్పట్లో రాజులు కూడా ఏదైనా చెయ్యాలి అంటే స్వాముల యొక్క అధికారాన్ని లొంగి పని చేసేవారు. ఎందుకంటే వారి సీమ క్షత్రధర్మం వరకే, ధర్మం మీద వారికి అంతటి పట్టు ఉండేది కాదు. ఎవరైనా క్షాత్రధర్మం దాటి ధర్మం జోలికి రావాలి అంటే గురువుల యొక్క ఆమోదాన్ని
తప్పక స్వీకరించాలి. అదే రాజసూయ పర్వం భారతంలో మనకు చెప్తుంది. ఎందుకంటే నేనే సమ్రాట్ అనుకుంటే నీకు అహంకారం వస్తుందయ్యా, నువ్వు ఇంకొకరికి తలవంచగలిగితేనే నీకంటూ ఎవరైనా దురభిమానాన్ని అనసగలిగినటువంటి వ్యక్తి ఒకరున్నారు, నువ్వు విశ్వసిస్తే నీ సీమ నువ్వు దాటకుండా ఉంటావు. ఈరోజు ప్రజాస్వామ్యం, ఎవరికి వారు సమ్రాట్. మనం అనుకునేది చేయకపోతే పక్కన వాడి మీద బురద చల్లేటువంటి మిథ్యా ప్రపంచంలో మనం ఉన్నాం. అటువంటి ఇంటికి మన ఆత్మకు, మన శరీరానికి మనం సామ్రాట్గా వ్యవహరించేటువంటి కలిలో మనకంటూ ఒక సామ్రాట్గా విరాట్టుగా ఉండేటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది మీరు తల వంచి నమస్కరించే పరమాత్మ మాత్రమే. అందుకే ఈ హృదయ సామ్రాజ్యంలో మీరు సామ్రాట్ అయిన స్వరాట్, విరాట్, సమ్రాట్ అనేటువంటి పదాలలో ఆ తేజోపురుషుడైనటువంటి పరమాత్మను అక్షర రూపంలో మనం పెట్టుకొని నిరంతర నామస్మరణ చేయటం వలన మేము నీకు లొంగి ఉన్నాము అంటే అర్థం ఏమిటి? లొంగడం అంటే నువ్వు నేను ఒకటే, కాకపోతే నాకు కొంచెం మోహము అనేటువంటిది దేహంలో శేషం ఉన్నది కనుక జన్మ వచ్చింది. మోహం లేకపోతే జన్మ రాదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం భజ గోవిందం. కాబట్టి ఇది పోవాలి అంటే ఏం చెప్పారు? మోహం ఏమిటి? పునరపి జననం పునరపి మరణం. ఈ రెండు పెద్ద మోహాలట. అంటే ఒక ఆశ అనేటువంటి దానికి తోక తొండము లాంటిది. మరణించకూడదు కానీ అన్ని మన దగ్గర ఉండాలి. మరణం లేకపోతే మోక్షం లేదయ్యా. అది ఆశకైనా ఇచ్చకైనా సంసారానికైనా. ఒకటి వదిలి వెళ్ళకపోతే ఇంకోటి మనల్ని పట్టుకోదు. అందుకే మనం ఎప్పుడు ఒకరినే పట్టుకొని ఉన్నాం అనుకోండి, ఎవరు పోనో వారిని పట్టుకోవాలి, ఎవరు పోతానో వాళ్ళని వదిలేయాలి. ఎవరు పోతున్నారు? శరీరం వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకోకూడదు. దానికి ముసలితనం, బలక్షయం, ఆశ, వ్యామోహం, బలహీనత, వ్యసనం, రకరకాలైనటువంటివి. ఆకలి అనే వ్యసనం ఉన్నది. అది తినకపోతే ఉండలేదు, తినకపోతే బలహీనత వస్తుంది. బలహీనత వస్తే మాట కూడా చెప్పలేదు. రేపటి రోజు చూడండి, ఈ మాట ఎందుకు మనం అనుసంధానం చేయాలంటే ఏకాదశి ఉపవాసం పెట్టారు. ఏకాదశి రోజంతా కూడా పరమాత్మ నామ భజన చెయ్యాలి. ఆ మరుసటి రోజు పారణ చేస్తాం. అంటే ఒక్కరోజు నామభజనతో మనం ఉండగలిగినటువంటి వాళ్ళం కొద్ది కొద్దిగా ఆహారం ఆ పరమాత్మ యొక్క నామాహారాన్ని తీసుకుంటూ వస్తే భాగవతోత్తములు ఋషులందరూ కూడా అరణ్యాల్లో ఎలాగైతే ఆహార వర్జితమై సంఘవర్జితులైనటువంటి వారు లోకంలో ధర్మాన్ని ఎలా స్థాపన చేయగలిగారో అత్యాహారం తీసుకునేటువంటి వాళ్ళు ధర్మాన్ని స్థాపన చేయలేరు. అందుకే తొలి ఏకాదశి. ఇన్ని రోజులు ఏకాదశి పాటించినా పాటించకపోయినా రేపటి రోజు ఒక్కరోజు పాటిస్తే సాక్షాత్తు విష్ణువు యొక్క యోగ శక్తి మనలోకి వస్తుంది. లేదంటే మన యోగ శక్తి విష్ణువులోకి వెళ్ళిపోతుంది. దీనికి ఇంకొక కథావృత్తాంతం ఉన్నది. ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవసించిన వాడికి ఏమొస్తుంది, ఏమి రాదు. అది ఇంకొక సందర్భంలో మనం చెప్పుకుందాం. రేపంతా కూడా ఆహారాన్ని ఏకాదశాంత పర్వని భోజనత్రయ కర్తవ్యం అన్నారట. ఇదేంటంటే ఏకాదశి రోజు 3 పూట్ల భోజనం చేయాలా అని. 3 పూట్ల కాదు, ఎప్పుడూ తింటూనే ఉండాలి. తదాపి నామస్మరణం వచ్చేది. నామాన్ని తింటూ ఉండాలి తప్ప అన్నాన్ని తినకూడదు. కాబట్టి ఎప్పుడు మనం అరుస్తూ అంటే నామాన్ని మనస్సులో భజన చేస్తూ ఉండగా కడుపులో మేము బాగా అనుభవించి అందరికీ చెప్పినటువంటిది, రామదాసు చెప్పినటువంటిది, త్యాగయ్య చెప్పినటువంటిది, ఇక నారదాది తుంగురులందరూ ఆచరిస్తున్నటువంటిది, కేవలం నారదుడు ఆచరిస్తూ నరుడు మాత్రం మర్చిపోయినటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది నిత్య నామస్మరణ. అప్పుడప్పుడు ఏకాదశికి పర్వానికి గుర్తొచ్చే భజన కాదు, నిత్య భజన. ఇంట్లో కూడా 1 గంట సేపు చేయండి. ఆ ఇల్లు శాంతి కంటే అంటే ఇప్పుడు ఏదైనా శాంతులు చేసుకోవాలి, గ్రహపీడలు ఉన్నాయి, ఏళ్ళనాటి సరే 7:30 నడుస్తుంది, పూజానిష్టం నడుస్తుంది, ఇంట్లో పెళ్లిళ్ళు కావట్లేదు, మా వాడికి విద్య రావట్లేదు కాదు. ఇంట్లో సాయంకాలం సంధ్యాకాలంలో సంధ్యావందనంలాగా 1 గంట భజన మీరే మీకు తోచిన గానం, మీకు తోచిన నామం చేస్తూ ఉంటే ఆ ఇంటికి అరిష్ట దేవత పట్టాలంటే భయపడుతుందట. ఇంతకంటే చెప్పడానికి వేరే అవకాశం లేదు. ఎందుకు మనం ఈ స్థలానికి రావాలి అని పదే కోరుకుంటాము అంటే ఇది మోక్షస్థానం. మనిషి ఎక్కడికి వెళ్ళినా వృద్ధాప్యానికి చేరినప్పుడు మంచంలో పడుకొని లేచి సంధ్యావందనం చేసే శక్తి లేదు, స్నానం చేసేటువంటి బలం లేదు.
అన్నం తినేటువంటి ఆశ లేదు, శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తే కళేదని అయిపోయినప్పుడు అది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మీకు తుదిగా మిగిలేటువంటి అవకాశం ఏదైనా ఉన్నది అంటే భజన మాత్రమే. జీవితంలో మనం దాన్ని సాధన చేయకపోతే తుది క్షణాల్లో ఆ భజన అనేటువంటి అభ్యాసం లేనటువంటి కర్మ మనకు అభ్యాసంలో లేకపోవడం వలన చేయలేక ఆశతోనే ప్రాణాన్ని వదలాల్సి వస్తుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అదే భజనతో ప్రాణం వదిలేరనుకోండి, ఆ పరమాత్మను భజిస్తూ మనం దేంతో ప్రాణం వదిలితే దానిలోకి చేరతాం. ఇది ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఎత్ర ప్రాణ సంక్రామంతే తత్ర సమవలీయంతే. ఎక్కడి నుంచి ప్రాణాలు వచ్చాయో అక్కడికి మళ్ళీ పోయి చేరుకుంటాయి. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో పరమాత్మ నుంచి వచ్చాము, ఆయన దగ్గరికి చేరుకోవాలంటే మధ్యలో ఉన్నటువంటి ఎన్నో అవరోధాలన్నింటినీ దాటాలి. ఆ అవరోధాలన్నిటికీ ఆశ అనేటువంటి అవరోధం నుంచి మనం ఆత్మ అనేటువంటి పరమాత్మ సంయోగాన్ని పొందడానికి ఏదైనా ఉపాయం ఉన్నది అంటే అన్నిటినీ ఛేదించేటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి మన పాండురంగ ఆశ్రమంలో ఈ 3 రోజులు జరిగేటువంటి భజనకు తప్పకుండా అందరూ నిష్ఠగా, అయ్యో మాకు అలసట వస్తోంది, ఇంట్లో పనులు ఉన్నాయి, ఏమైపోతుందో జీవితము, వృత్తి, ఉద్యోగము, ఈ అవరోధాన్ని దాటి 3 రోజులు మనం ఇక్కడ గెలవం. మాకు అవకాశం లేదు, మీకున్నది. ఎందుకంటే ఒక అధికార బాధ్యతా స్థానాన్ని స్వీకరించినందుకు నమ్ముకున్నటువంటి వారికి కూడా మార్గదర్శన చెయ్యాలి. కాబట్టి రేపు రోజున ఈవేళ ఇక్కడ పాండురంగడి దర్శనం శనివారం, రేపు జంగల్ విఠోబా దేవస్థానం ఒకటి ఉన్నది మనకు భాగ్యనగరంలో గౌరీగూడ దగ్గర. అక్కడ స్వామివారి పాండురంగ దర్శనం చేసుకుని ఎల్లుండి ద్వాదశ పారణతో మనమందరం కూడా భోజనం చేస్తే నారాయణుడు వెళ్ళిపోతాడండి, సందేహం లేదు. భజ భోజ తింటామా అనుభవిస్తామా అది మీ ఇష్టం. భజన భోజన. ఇందాక మీ పేరు మర్చిపోతుంటారు, వెంకటరామ శర్మ గారు భజన భోజన. కాబట్టి రాగము ఆశ్వాసం 2 కూడా ఇక్కడ ఈ మఠంలో 2 పనులు చేయిస్తారు. ఏది? నాదము సాధము, భజన భోజన. దీంట్లో కూడా జన జన కామన్, భా భో అనేటువంటిది మీ ఇష్టం. రా భో అన్నట్టుగా భా భజన భో భోజన. ఈ 2 దొరికేటువంటి స్థలం ఏదైనా ఉన్నది అంటే అది నిష్పక్షపాతంగా చెప్పగలిగినటువంటి స్థానం మన పాండురంగాశ్రమం. తప్పకుండా ఆ భజన అనేటువంటి ఏకమాత్ర భోజనం ఆస్వాదించి, భోజనం ప్రతి చోట దొరుకుతుంది, ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది, భోజనం కదా, అందుకే వారు సాధనం అంటారు. నాదము సాధనం. కాబట్టి నాద అభ్యాసము ప్రసాద స్వీకరణతో అందరూ కూడా సంతృప్తి పరులై, గ్రహగతులకు అతీతమై, భగవద్ అనుగ్రహానికి పాత్రులై, నిత్య సుఖ సంతోషాలతో భగవద్భక్తి పరులై, ధర్మయుక్తులై జీవించుదురుగాక అని సభాయుక్తంగా మా వచనాల్ని నిలుపుతూ అవబ్రహ్మద్విషోజహి వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవబ్రహ్మద్విషోజహి. మనకంటొచ్చేటువంటి అసత్యములన్నీ నశించుగాక, మనకు హితువు చేసేటువంటి సత్యము ఎప్పుడు మన హృదయమునందు ఉండుగాక, మన హృదయంలో సూర్యచంద్రాలు ఇద్దరూ కూడా ప్రకాశించుగాక, మన ముఖము ఎదుటి వారికి ఎప్పుడూ కూడా నవ్వుని విందులు చేయుగాక, మనము లోకానికి హితువై ధర్మస్థానమునందు నిలిచి ఉండుగాక. స్వస్తి. ఉంటున్నటువంటి ఆషాఢి ఉత్సవం యొక్క అంతరంగ ఉద్దేశ్యాన్ని అతి సరళమైన భాషలో, సులువైన మాటలతో మనందరికీ అవబోధానాలు, అంటే చక్కని జ్ఞానమును ప్రజ్వలింపజేసేటువంటి బోధామృతమును అందించినటువంటి శ్రీ 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 అభినవోదండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క పాదకమలములకు అనంతకోటి సాష్టాంగ వందనములను సమర్పించి, ప్రస్తుతం మన యథోచిత ఆతిథ్యాన్ని కానీ ఏదో మేము ఇచ్చేది స్వీకరించవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను. కనుక Dennis,
రండి పద్మ గీత గీత శ్రీమాత శ్రీగీత ఇద్దరు కూతురు ఒక్కసారి స్వామివారితో ఒక నామం భజన అనే భోజనాన్ని మా అందరికీ సమృద్ధిగా మేము చెప్పినట్టుగా ఈ త్రిరాత్రములు భగవన్నామ భోజనం దొరికేటట్టుగా మీ నోట ఒకసారి హరే రామ మంత్ర శివుడు సనామావళిని ఒక 2 నిమిషాలు అందరూ కూర్చోండి. హరినామ సంకీర్తన. నిలబడి కాదు, కూర్చోండి. భోజనానికైనా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమ ఇతి శ్రీరామనామవరానన ఓం నమ ఇతి శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ ఇవి 3 యుగాలలో ఉండేటువంటి రామనామ. హరే రామ హరే కృష్ణ. తరుణోపనిషత్తులో బ్రహ్మగారు సాక్షాత్తు నారదుడికి ఉపదేశింపజేసినటువంటి షోడశకళా ప్రపూర్ణమైనటువంటి ఒక మహామంత్రం. శ్రీరామ రామేతి అనేటువంటిది భారతంలో భీష్ముడు ధర్మరాజు వారికి ఉపదేశించినటువంటి విష్ణు సహస్రనామంలో శివుడు అమ్మవారికి మహామంత్రాన్ని ఉపదేశించినట్టుగా అందరూ ఓం ప్రణవాన్ని యత్యాశ్రమాన్ని తీసుకొని చెయ్యాలి కనుక, ఆ యత్యాశ్రమానికి వైరాగ్య భావన ఉండాలి కనుక ఆ ప్రణవానికి 3 సార్లు రామనామం చెప్తే అది 1000 రామనామాలతో సమానము, అది ఓంతో సమానము. అందుకే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరానన ఓం నమః ఇది అని. కాబట్టి
3 సార్లు రామనామం చెప్తే 1000 సార్లు నామస్మరణ చేసినట్టు. ఆ 1000 సార్లు నామస్మరణ చేస్తే అది శ్రీరామనామ శబ్దము ప్రణవాన్ని పుట్టించేటువంటి శబ్దం. రెండవది హనుమంత్ భగవత్పాదులు, శంకర భగవత్పాదుల్లాగా హనుమత్ భగవత్పాదులు. నిజానికి చెప్పాలి అంటే ఆయన పెద్ద గురువు, జగద్గురువు. ఆయన నిరంతరము కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ ఎన్ని శబ్దాలు ఉన్నాయంటే శ్రీరామ అని 3. శివుడికి పార్వతీదేవికి శివుడు చెప్పిన మాట శ్రీరామ రామ రామేతి అని 3 సార్లు చేస్తే సహస్రనామం అన్నారు శివుడు. హనుమంతులు దాన్ని నిరూపించారు. శ్రీరామ ఒకసారి, జయరామ ఒకసారి, జయ జయ రామ అని 3 సార్లు శ్రీరామనామ వరానన ఓం నమయతి. కాబట్టి శ్రీరామ అని చిట్ట చివరిగా ఆయన చెప్పింది, హనుమంతుడు ముందుగా చెప్పింది. ఈ 2 మనకి ఏమి నిరూపిస్తున్నాయి అంటే శివుడే హనుమంతుడు, హనుమంతుడే శివుడు. హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండి శ్రీరామనామాన్ని లోకానికి అందించారు. మళ్ళీ శివుడు శంకర భగవత్పాదులుగా వచ్చి భజన సంప్రదాయాన్ని లోకానికి అందించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వస్తి. దానికి సారథ్యం వహించి మా చిరంజీవి మాదరాజపల్లి శ్రీధర శర్మ 76 గ్రామాలలో ఇప్పటికీ భగవత్ సేవా సమాజ శాఖలను స్థాపింపజేసి ప్రతి ఏకాదశికి నగర సంకీర్తన, ప్రతి వారము ఒక రోజున వాళ్ళ ఉన్న దేవాలయంలో కూర్చుని 1 గంట సేపు హరే రామ భజన చేయాలని, అట్లాగే జనాలను తీసుకొని మీరు ఏ ఏకాదశి అయినా ఎప్పుడు ఏకాదశులైనా ప్రారంభించుడు సారథిగా వాడు తను మన ధనములను సమర్పించి ఈ జగదేవపురం శాఖను వెంట వేసుకుని మన చుట్టూరా ఉన్నటువంటి 76 గ్రామాలలో, అప్పుడు స్వామివారు 108 గ్రామాలలో భజన సంఘాలను స్థాపిస్తే నేను అన్నాను వారిని కూడా 108 చేయాలి అని. ఇప్పటికి 76 అయినాయి. ప్రతిష్ఠ చేసి మన జూన్ 8 స్వామివారి దగ్గర భజన ఒక షెడ్ వేసి శనివారం ఏకాదశి మీరు ఎప్పుడు ఉపయోగిస్తున్నామన్నా కూడా పీఠంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ముందర మన భక్తులందరూ కలిసి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం ఆ రకంగా కూడా ప్రతి గ్రామంలో ఏకాదశి కాకుండా ఒక రోజున ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఏకాహ భజన చేసి
చాతుర్మాస్యంలో ఎప్పుడో ఒకసారి ఆలోచన చేయాలి. సిద్ధాంత సూత్రానుష్ఠాన యోగినం భగవన్నామ సంపన్నం విశ్వనాథ గురుం భజే అగజానన పద్మం విఠలం చింతయామి. ఏ మహాత్ముని జూచనేని ఏ మహాత్ముని జూచనేని నాస్తికుడైన హరిభక్తి రక్తి ప్రహ్లాదుడగునో ఏ పండితుని గొల్చనేని అక్షరమాత్ర సన్యాసి దేవతాచార్యుడగును ఏ భాగ్యశాలి సేవించనేనియు గోచివాదరాయడు నిధినే తెయగునో ఏ మహామహు జేరనేని హింసకుడైన దీనపాలన బుద్ధదేవుడగునో అట్టి పరమేశు ఏకాదశావతార అట్టి పరమేశు ఏకాదశావతార వరమనంజల్లి మరుకోకు పురమునందు వరమనంజల్లి మరుకోకు పురమునందు అలరు అలరు శ్రీనవ్య నారాయణాభిధాను అస్మదీయ గురుతము నభినుతింతు అస్మదీయ గురుతము నభినుతింతు. సద్గురునాథ్ భగవానికి పాండురంగ సమారంభాం పాండురంగ సమారంభాం ఆనంద మధ్యమాం అనాథార్య పర్యంతం వందే గురు పరంపరాం. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సద్గురునాథ్ భగవానికి జయ. రాజా రామచంద్ర భగవానికి నమ. పుండరీక వరద హరి విఠల. రామ్ 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 రామ
బంధో పాండురంగా విఠోబా అనాథనాథ దీన బంధో పాండురంగా విఠోబా అనాథనాథ దీన బంధో పాండురంగా విఠోబా
ज्ञानदेव विठ्ठल नामदेव विठ्ठल 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 तुकाराम विठ्ठल ज्ञानदेव विठ्ठल तुकाराम विठ्ठल नामदेव विठ्ठल पुंडरीका विठ्ठल चोकामेळ विठ्ठल पुंडरीका विठ्ठल चोकामेळ विठ्ठल चोकामेळ विठ्ठल पुंडरीका विठ्ठल चोकामेळ विठ्ठल पुंडरीका विठ्ठल रुक्माबाई विठ्ठल मीराबाई विठ्ठल रुक्माबाई विठ्ठल मीराबाई विठ्ठल मीराबाई विठ्ठल सखूबाई विठ्ठल मीराबाई विठ्ठल सखूबाई विठ्ठल सखूबाई विठ्ठल जैनाबाई विठ्ठल सखूबाई विठ्ठल जनाबाई विठ्ठल जैनाबाई विठ्ठल तुकाराम विठ्ठल जनाबाई विठ्ठल तुकाराम विठ्ठल 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 विठला
విఠల 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 गुरुनाथ भगवान की हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम